మీకు ఇండియన్ మంకీ మ్యాన్ పేరు ఉన్నారా? ఇండియన్ మంకీ మ్యాన్ స్పీడ్ ఎక్కాలా, స్లో ఎక్కాలా, ఇలా మీరు ఇంటికి వెళ్ళినా మీ మనసులో ఉండాలి, అలా ఎక్కాలా? 30 సెకండ్లు ఎక్కితే చాలా అన్న చెప్తాను. 30 సెకండ్స్ టూ లాంగ్ అంటే యాక్చువల్లీ నాకైతే షాక్ అంటే మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయి. హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నేను వరల్డ్లో ఫాస్టెస్ట్ క్లైంబర్. ఓకే, కిందకి తర్వాత మీరు ఇన్ని సెకండ్లు తిని ఎక్కడి చూస్తామంటే అన్ని సెకండ్లు ఎక్కగలరు. నేను ఎక్కలేదంటే. మీ పేరన్నా? జ్యోతిరాజ్. జ్యోతిరాజ్. గూగుల్లో కొడితే జ్యోతిరాజ్ అంటే. ఓకే ఓకే, మీరు ఇక్కడ చిత్రదుర్గనేనా? ఓకే. చాలా మీకు ఇండియన్ మంకీ మ్యాన్ పేరు ఉన్నారా? ఇండియన్ మంకీ మ్యాన్ అని నన్నే అడుగుతారు అలా. అలాగే ఇప్పుడు మీకు ఛాయిస్ ఇస్తున్నా. మీరు స్పీడ్ ఎక్కాలా, స్లో ఎక్కాలా, ఇలా మీరు ఇంటికి వెళ్ళినా మీ మనసులో ఉండాలి, అలా ఎక్కాలా? ఒక ఛాన్స్ ఇస్తున్నా. ఏ క్లైంబింగ్ కావాలి మీకు? మీకు ఎలా ఉంటుంది అలా? ఇష్టం కోసం ఎక్కుతున్నా. చెప్పు చంద్ర. 30 సెకండ్లు ఎక్కితే చాలా. మీ ఇష్టం అది. నేను అది తక్కువ అనుకుంటున్నాను. 30 సెకండ్స్ ఇచ్చాను, మీరు ఇంకా వెళ్తే అది ఇంకా ఉంటారు కదా. 30 సెకండ్ టూ లాంగ్ అన్న చెప్తాను. 30 సెకండ్స్ టూ లాంగ్ అంటే యాక్చువల్లీ నాకైతే షాక్ అంటే మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. 30 సెకండ్స్ అంటే అదే టూ లాంగ్, ఇంకా తక్కువ చెప్పండి అంటున్నాడు. సో మనకైతే నిజంగానే మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. చూద్దాం ఎలా చేస్తాడు. నిజంగా అయితే థ్రిల్లింగ్ నిజంగా ఛాన్స్లెస్.
దగ్గరగా ఉంటే ఇటు ఇటు తెల్లట్టున్నారు సార్ ఆయన. చూసారు కదా, ఛాన్స్లెస్. యాక్చువల్లీ నా స్కిల్కి అయితే మెస్మరైజ్, హ్యాట్స్ ఆఫ్. అసలు అన్న రచ్చ రొంబలో చేస్తున్నాడు కదా. యాక్చువల్గా నైపుణ్యం కలిగిన మనుషులు ఇంకా చాలా ఉంటారు, ఏమంటే సరైన గుర్తింపు లేదంతే. ఎందుకు ఇంత స్లో అంటే వర్షం పడింది. ఓకేనా? అన్న చూసుకుంటే యాక్చువల్గా వితౌట్ సేఫ్టీ వరల్డ్ రికార్డ్ 3 times ఎక్కినాడంట. అన్న జ్యోతిరాజు నిజంగా మెస్మరైజ్గా అనేది. మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని అన్నం చూస్తే అర్థమైంది. ఇక్కడ జస్ట్ సాటర్డే సండే వచ్చి ఇక్కడ వచ్చే టూరిస్టుల కోసం ఇలా యాక్చువల్గా ఈ షో చేస్తున్నాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అది కాకుండా అండ్ నిజంగా ఇక్కడ ఉన్న పిల్లలకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు ఫ్రీగా. సో చెప్పండి అన్న, మీకు ఎప్పటి నుంచి ఇది చేస్తుంటారు ఎక్స్పీరియన్స్? ఏ ఏజ్ నుంచి? నేను 2006లో వితౌట్ సేఫ్టీ ఎక్కారు ఫాస్టెస్ట్ క్లైంబర్ని వరల్డ్లో. 3 ఉన్నారు వరల్డ్లో, 1 వదిలేశాడు. ఇక్కడ 2 ఉన్నాం వరల్డ్లో, ఉండే వాళ్ళే 2. దాన్ని నేను కూడా ఒకరిని. ఇప్పుడు చాలా టఫెస్ట్ ఎక్కేదిలో నేనే ఫస్ట్ ఉన్నాను, ఎందుకంటే నేను నీళ్ళు ఓకే నీళ్ళు ఆపోజిట్ అవుతాను. అందువల్ల మీరు చిత్రదుర్గ కోట మాది. ఆదివారం ఒక్కరోజు పబ్లిక్ ఖుషి కోసం ఒక ఆదివారం శనివారం 2 రోజులు ఎక్కుతూ ఉంటాను అంతే, ఇంకేం లే. కొంచెం పిల్లల్ని నేను తత్తి తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రేమతో. థ్యాంక్స్ అన్న, నైస్ టు మీట్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సారీ. సో ఇదే ఆయనకి యాక్చువల్గా గూగుల్ పే నెంబర్ అఫీషియల్. నిజంగా మీకు కానీ తోచింది మీరు ఈ నెంబర్కి ఆయనకు పంపించవచ్చు. బికాస్ వీ హ్యావ్ టు సపోర్ట్ గుడ్ టాలెంట్స్. ఇలాంటి వాళ్ళు మన ఇండియాలో ఉండడం నిజంగా మనకైతే గొప్పతనం. సో ప్లీజ్ తోచింది హెల్ప్ చేయండి. యాక్చువల్గా అన్న వాటర్ వచ్చేటప్పుడు రివర్స్లో ఎక్కిండాడు. ఆ వీడియో ఆయన ఫోన్లో ఉంది, చూపిస్తాను చూడండి. ఫాల్స్ అమెరికా ఏంజల్ ఫాల్స్లోనా? నీళ్ళు తక్కువ ఉన్నప్పుడే ఎక్కిన. అసలు ఛాన్స్ లెస్ నా మీరు వితౌట్ సేఫ్టీ.
సో ఇప్పుడు మనం వెళ్ళేది ఎన్నెకొల అంటే నూనె సేవ్ చేసిన కొలం అది కోనేరు, బన్శంకరి టెంపుల్, అలాగే మద్దు బిసువ కళ్ళు అంటే ఫిరంగి కోసం అప్పుడు మందు పాత్ర తయారు చేసానికి రుబ్రోడ్ లాగా ఉంటుంది అది. సో అక్కడి నుంచి ఎగ్జిట్ ఉంటుంది అలాగే. సో వెళ్దాము. ఎన్నె అంటే నూనె కన్నడలో. సో అప్పట్లో ఎలక్ట్రిసిటీ ఆ కాన్సెప్ట్ అన్నీ ఉండదు కాబట్టి నూనె సేవ్ చేసేదానికి కొలంలాగా ఒకటి పెట్టి ఇది చేసేవాళ్ళంట. అండ్ ఇది ఉంది కదా, ఇది సోల్జర్స్ అందరూ యాక్చువల్గా అప్పట్లో కింద రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ వచ్చే ప్లేస్ ఇది. అండ్ ఆ నీళ్ళు వచ్చి వర్షం పడినప్పుడు కింద కారకుండా ఉండేదానికి ఇది చూస్తున్నారు కదా, ఇది ఈ చెక్కినట్టు ఇవన్నీ ఏమంటే ఆ నీళ్ళు వచ్చినప్పుడు వర్షం ఇలా డ్రాప్లెట్స్ అన్ని కింద పడిపోతుంది. సో లోపలికి లేదు. సో వాళ్ళు ఇక్కడ ఇది చేసేవాళ్ళు. ఇప్పుడైతే చెత్త చెదారంగా ఉంది. అండ్ ఇదే అది ఎన్నెకొల అంటే నూనెను సేవ్ చేసేదానికి చిన్న పాండ్ లాగా. మనం చూసుకుంటే అక్కడన్నీ కొండలు గుట్టలుగా ఉన్నా కూడా ఇక్కడంతా గ్రాస్ అంతా పెట్టి చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో లొకేషన్ అయితే నిజంగా బాగుంది. ఫ్రంట్ వ్యూ అయితే ఇది యాక్చువల్గా మన ఎంట్రన్స్ అక్కడి నుంచి ఎంట్రన్స్ అయినాము. అటుపక్కే వెళ్దాం ఫస్ట్ జైలుకి అంతా, ఇటుపక్క వెళ్తే పైన వెళ్ళాలి. సో ఈ ఏరియా అంతా నిజంగా సూపర్గా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే మెయిన్ వ్యూ ఈరోజు క్లౌడీ క్లైమేట్ పిచ్చెక్కిస్తుంది అసలు. సో ఎన్నెకొల చూసుకున్నాం కదా, ఇప్పుడు బన్శంకరి అలాగా ముందు వెళ్ళాలి. అసలు ఈ పాత అయితే నిజంగా బాగుంది, సూపర్గా గ్రాస్ పార్టీషన్తో భలే ఉంది కదా. చుట్టూ త్వరలు అంతా మంచిగా బెంచ్ అంతా వేస్తుంటారు కూర్చునేదానికి. ఇవన్నీ ఇప్పుడు వేసినట్టు ఉంది యాక్చువల్గా. లోపల రథం ఉంది చూడండి, మీకు కనిపిస్తుందో లేదని. అక్కడ టైర్ కనిపిస్తుంది, సరి కనిపిస్తుంది వీడియో నాకు ఇలా. రథం ఉంది అక్కడ. సో దీపాలతో మంచిగా ఉంది. చెప్పులు వేసి వెళ్దాం లోపలికి. బన్శంకరి టెంపుల్, మన బన్శంకరి టెంపుల్ మన బెంగళూరులో కూడా ఉంది. ఆ ఏరియా పేరు అదే బన్శంకరి. ఫేమస్, చాలా శక్తివంతమైన అమ్మవారు. నేను ఉయ్యాలో చేస్తుంటాను, ఉయ్యాల సేవ జరిగిందేమో. అమ్మవారి పాదాలు ముక్కుందాం, హోమం జరిగింది అది. అంటే యాక్చువల్లీ చూసుకుంటే ఆ కొండ పైన అట్ట కింద కొంచెం తవ్వి దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. చూస్తున్నారంటే మనకు క్లీన్గా అర్థమవుతుంది. సో జస్ట్ కొండ ఇది, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇది కొండే. దర్శనం అయితే సూపర్గా జరిగింది కదా. అమ్మవారిని చూస్తా అంటే నాకు మెస్మరైజ్గా నిజంగా చూసేదానికి. కాసేపు అక్కడే ఉందామా అనిపించింది. బట్ ఆ కాలంలోనే అంత భక్తిగా రాజులు దాన్ని కట్టుండారు. వాళ్ళ కులదైవం లాగా యాక్చువల్ బన్శంకరి అమ్మ వచ్చి, అందుకే కట్టినారంట. సో బదామి రాజులు వాళ్ళ కులదైవం వచ్చి బన్శంకరి అమ్మ. సో అందుకే వాళ్ళు కట్టి రోజు ఇక్కడ పూజ చేసేవాళ్ళంట. సో ముందుకెళ్ళి ఆ మందు పాత్ర గ్రైండర్ ఎలా ఉందో చూద్దాం. నువ్వేంది రాలేదా? ఏడేం చేస్తాండవా? అది కాదు, కొంపదీసి మందు పత్ర రెడీ చేస్తాండవా ఏంటి? అసలు సూపర్ కదా ఆర్కిటెక్చర్. 360 డిగ్రీలో ఇది ఉంది కదా. ఈ రోలర్స్ ఈ మధ్యలో చూస్తున్నారంటే ఆ చిన్న చిన్న హోల్స్గా ఉన్నాయి కదా, అందులో నుంచి దారం లాగి ఈ మధ్యలో అక్కడొకటి, అలాగే ఇక్కడొకటి, ఇక్కడ అండ్ ఇలాగే చూసుకుంటే ఇది. సో ఈ మధ్యలో ఉన్న దాంట్లో నుంచి కొయ్యలాగా పెట్టి ఒకటి ఏనుగు ద్వారా, లేదంటే ఇక్కడ ఉన్న ఖైదీలు వాళ్ళ ద్వారా జస్ట్ తిప్పుతా ఉంటే ఆ మందన్ని ఆ మన ఊర్లలో బియ్యం పెట్టి రోకల్లో చేసేటట్టు ఇది. సో చేస్తే ఆ ఈ కింద ఉంది కదా, ఈ కింద వచ్చి మొత్తం అది వచ్చి స్టోరేజ్ అవుతుంది ఆ మందు పదార్థాలు. దాన్ని తీసుకుని వీళ్ళు యుద్ధం టైంలో యూస్ చేసుకుంటారు. సో నాకు తెలిసి మన ఇండియాలో ఏ కోటలో ఈ సెటప్ అయితే లేదు. నిజంగా ఇవన్నీ ఆనవాళ్ళన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక సంస్థానమే ఉన్నట్టు తెలుస్తుంది కదా.
నిజంగా సూపర్ ప్లేస్. సో ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని, బట్ ఈరోజు కుదిరింది. నమ్మలి సౌండ్ అయితే ఎక్కడి నుంచో వస్తుంది కానీ కనిపించంటుంది. సో ఇక్కడ స్టోరేజ్ చేస్తారు. అస్సలు మార్వలస్ ప్లేస్ కదా. యాక్చువల్గా ఇప్పుడు ఒక సూపర్ లొకేషన్ చూస్తున్నాను పోయేదారిలో. సో ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి. అస్సలు వర్షానికి నీళ్ళు అయితే పరవళ్ళు తొక్కుతుంది నిజంగా. హే తమ్ముళ్ళు, ఫుడ్ తిన్నారు కదా, హుబ్లీకి వచ్చి హుబ్లీలో ఆంధ్ర రుచులు మనం చూసినాము. ఆంధ్ర రుచులు హుబ్లీలో ఉండడం నిజంగా సూపర్గా ఉంది. ఫుడ్ ఎలా ఉంది మీరు చెప్పండి, అసలు నేను చెప్పడం కాదు. యాక్చువల్గా నేనైతే గుంటూరు చికెన్ తిన్నాను, సాగు కొట్టింది అసలు పిచ్చెక్కి. నాకు ఇంకో హ్యాపీ ఏమంటే అసలు 580 కిలోమీటర్స్ తర్వాత నిజంగా హుబ్లీ లాంటి చాలా ప్రాపర్ కర్ణాటక డిస్టిక్లో అండ్ ఇక్కడ వచ్చి మనకు ఒక ఆంధ్ర భోజనం దొరికింది, పప్పు నెయ్యి అన్నీ, అంటే ఎంత సూపర్గా ఉంటుంది అసలు నిజంగా. సాటిస్ఫాక్షన్ అంటే అదే. అండ్ అంబియన్స్ అయితే చాలా సూపర్గా ఉంది. సో మీరు ఎవరైనా హుబ్లీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆంధ్ర రుచులు రెస్టారెంట్కి రండి. సో లొకేషన్ అయితే ఇది, ద ప్రెసిడెంట్ ఆపోజిట్ ఉన్కాల్ లేక్, పీబీ రోడ్, హుబ్లీ, ఆంధ్ర రుచులు. అండ్ ఇంటీరియర్, అంబియన్స్, ఎవ్రీథింగ్ ఈ సూపర్ అండ్ నిజంగా బాగుంది. సో గుడ్ రేటింగ్ ఇవ్వచ్చు మంచిగా. అండ్ ఇంకోటి ఏమంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, హైదరాబాద్లో, విజయవాడలో ఆంధ్ర రెస్టారెంట్ ఉండడం పెద్ద మ్యాటర్ కాదు. ఇలాంటి సిటీస్లో, కర్ణాటక, అదర్ స్టేట్లో, ఈవెన్ బెంగళూరులో ఉన్న పెద్ద ఆశ్చర్యం, ఇక్కడ ఉండడం చాలా సూపర్. అండ్ సో ఈయన పేరు నెపోలియన్. యాక్చువల్గా ఈయన తెలుగుడే, వీళ్ళ పూర్వీకులు ఎప్పుడో వచ్చి హుబ్లీలో సెటిల్ అయిపోయినారు. సో అన్న తెలుగులో మాట్లాడితే ఇంకొక హ్యాపీనెస్ కలిగింది. సో మీరు కానీ హుబ్లీ, ధార్వాడ్, గోవాకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఛాన్స్ ఉండి ఏదో ఒక రకంగా హుబ్లీకి వస్తే సో ఈ రెస్టారెంట్కి రండి. ఆంధ్ర రుచులు, ప్రాపర్ ఆంధ్ర కుషన్. ఇట్ ఈస్ వర్త్ టు విజిట్. జర్నీని ఇక్కడితో స్టాప్ చేసుకుంటూ ఇంకొక మంచి జర్నీలో కలుగుతాం. ఎప్పటిలాగే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మీ అయిన వాళ్ళని సంతోషంగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూ, షాన్.